ముఖ్యమంత్రితో కలిపి ప్రమాణ స్వీకారం చేశారు. వివిధ శాఖలు నిర్వర్తిస్తున్నారు. సుమారుగా ఏడాదిన్నర పరిపాలన వారంతా కూడా ఇదే కొనసాగిస్తున్నారు. ఇటీవల కాలం 2 రోజుల క్రితం మరో 3 ప్రమాణ స్వీకారం చేశారు. సో వారికి కేటాయించేటువంటి శాఖల విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే కీలకమైనటువంటి శాఖల్ని మార్పు దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలో ఈరోజు అధిష్టానంతో భేటీ అవుతున్నారు. శాఖల మార్పుల పైన ఇప్పటికే ఒక అంశం కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అధిష్టానం పక్కాగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఆర్థిక శాఖ తనకొద్దంటూ బట్టి విక్రమార్క చెప్తున్నారు. నాకు ఆర్థిక శాఖ వద్దే వద్దు. పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో నిధుల కొరత ఉంది. ఏం చేయాలన్నా చేయలేకపోతున్నాం. ప్రతి ఒక్కరు నా దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటున్నారు. మొన్న మధ్య సెక్రటరియట్లో బట్టి విక్రమార్క ఛాంబర్ దగ్గర కూడా కాంట్రాక్టర్లు అందరూ చేరిపోయి నిరసన వ్యక్తం చేశారు. సెక్రటరియట్ లోపల తన పేషి దగ్గర నిరసన వ్యక్తం చేయడంతో పెద్ద ఎత్తున ఒక ఆందోళన కలిగించే విధంగా తన పేరు ప్రతిష్టలు దెబ్బతింటున్నాయని చెప్పి బట్టి విక్రమార్క బహుశా భావించి ఉంటారు. అందుకే బట్టి విక్రమార్కకి తన ఈ శాఖ నిర్వర్తించడం తగదు, ఇక నాకు ఈ శాఖ వద్దు అన్నట్టుగా ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దానికి బదులుగా ఆయన హోంశాఖని డిమాండ్ చేస్తున్నారు. హోంశాఖ నాకు కావాలని బట్టి విక్రమార్క అడుగుతున్నట్టు తెలుస్తోంది. సో బట్టి విక్రమార్క నిర్ణయం ఎంతవరకు సజావుగా ముందుకు సాగుతుందనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక కీలకమైనటువంటి శాఖ నిర్వర్తిస్తున్నటువంటి శ్రీధర్ బాబుకు కూడా మరొక శాఖను కేటాయించే అవకాశం ఉంది. ఆల్రెడీ ఐటీ శాఖ నిర్వర్తిస్తున్నటువంటి శ్రీధర్ బాబుకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖని కూడా కేటాయించే అవకాశం ఉంది. గతంలో మాదిరిగా కేటీఆర్ ఏ శాఖలు నిర్వర్తించారో ఇప్పుడు కూడా శ్రీధర్ బాబుకు ఆయా శాఖలు కేటాయించాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన మంత్రివర్గంలో చాలా సాఫ్ట్గా ఇంటెలిజెంట్గా ఉన్నారు. సో ప్రస్తుతానికి ఆయన ఎటువంటి పెద్ద ఎత్తున ఇతర మంత్రులు ఎదుర్కొన్నట్టుగా పెద్దగా ఆరోపణలు కూడా లేవు. కాబట్టి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ని ఆయనకి ఇస్తే సజావుగా నిర్వర్తిస్తారన్న ఒక ఆలోచనతో అధిష్టానంతో పాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. సో ఆయనకు కూడా కేటాయించే అవకాశం ఉంది. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి సివిల్ సప్లై శాఖని తొలగించి మరొకరికి కేటాయించే అవకాశం ఉంది. సో ఈ ముగ్గురు చాలా కీలకమైనటువంటి నేతలు. ఈ ముగ్గురు కూడా ఒకరికి మార్పులు చేర్పు కనబడుతున్నాయి. ఏకంగా బట్టి అయితే తనకు ఈ శాఖ వద్దే వద్దు, నాకు హోం శాఖ ఇస్తే ఇవ్వండి, లేదంటే లేదు, నేను ఈ శాఖ నిర్వర్తించలేకపోతున్నాను, ఈ శాఖ ఆర్థిక శాఖ విషయంలో చాలా పెద్ద ఎత్తున పేరు ప్రతిష్టలు దెబ్బతింటున్నాయి నాకు అనేటువంటి మాటని బట్టి విక్రమార్క చెప్పుకొస్తున్నట్టు తెలుస్తోంది. ఇక కొత్తగా నియామకమైపై కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముగ్గురు మంత్రుల విషయానికి వస్తే కార్మిక శాఖ అటు వివేక్ వెంకటస్వామి కేటాయించే అవకాశం ఉంది. అయితే కార్మిక శాఖ తనకు వస్తుందని భావించిన వివేక్ వెంకటస్వామి నా కార్మిక శాఖ వద్దే వద్దు, నాకు ఇస్తే విద్యాశాఖ ఇవ్వండి అనేటువంటి పట్టుబడుతున్నారట, ఆయన డిమాండ్ చేస్తున్నారట. ఇక మిగిలినటువంటి 2 మంత్రులు అడ్డు లక్ష్మణ్ కుమార్కి ఎస్సీ వెల్ఫేర్ దాదాపుగా ఫైనల్ అయిపోయింది. ఆ తర్వాత వాకిటి శ్రీగారికి ఫిషరీస్ అండ్ మరొక పశుసంవర్ధక శాఖని కూడా కేటాయించే అవకాశం ఉంది. సో భారీ మార్పులతో ఈరోజు సాయంత్రానికల్లా ఒక అంశం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. వివిధ శాఖల్లో కీలకమైనటువంటి మార్పులు చేర్పుండే అవకాశం ఉంది. ఇక మిగిలినటువంటి శాఖల విషయానికి వస్తే విద్యాశాఖ, హోంశాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఈ శాఖలన్నీ కూడా రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్నాయి. ఇతర శాఖలకు ఎవరికైతే మంత్రులకు కేటాయించినటువంటి ప్రతి ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో కూడా రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్నాయి. ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి తన దగ్గర నుంచి హోంశాఖని ఇతరులకు ఇవ్వడానికి ఇష్టపడడం లేదన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే రాష్ట్ర పోలీసులను తన దగ్గర పెట్టుకొని ఎటువంటి విధంగా కొనసాగుతుంది. ఎందుకంటే ఇదొక సింగిల్ ఎజెండా పార్టీ కాదు. ఎవరి యొక్క విధానాలు వారికి ఉంటూ ఉంటాయి, ఎవరి యొక్క డెమోక్రటిక్ మాటలు వాళ్ళకి ఉంటూ ఉంటాయి. సో ముఖ్యమంత్రిని సైతం విభేదించేటువంటి ఒక ఫ్రీడమ్ ఈ పార్టీలో, ఈ ప్రభుత్వాల్లో ఉంటూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలో హోంశాఖని తన దగ్గర ఉంచుకుంటే ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలుసుకోవడంతో పాటుగా ప్రతిపక్షాలైనటువంటి బీఆర్ఎస్, బీజేపీని ఎలా కంట్రోల్లో ఉంచాలనేటువంటి ఒక భావన తన దగ్గర స్పష్టంగా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా హోంశాఖ ఇతరులకు ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇంకా అవసరమైతే విద్యాశాఖని కానివ్వండి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ రెండు కూడా చాలా కీలకమైన శాఖలు ఉన్నాయి. కాబట్టి అది వరకైనా కేటాయించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ హోంశాఖ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకు ఇచ్చే అవకాశం లేదు. సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతానికైతే బట్టి విక్రమార్క హోంశాఖను డిమాండ్ చేస్తున్నారు. సో హోంశాఖ తన కేటాయించాలటువంటి డిమాండ్ బట్టి విక్రమార్క అధిష్టానం ముందుంచినట్టు తెలుస్తోంది. తనకు ఆర్థిక శాఖ వద్దన్నారు. శ్రీధర్ బాబుకి అదనంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖను కేటాయించే అవకాశం ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి కూడా సివిల్ సప్లైస్ శాఖని లాక్కునే అవకాశం ఉంది. దాన్ని మరొకరి కేటాయించే అవకాశం కనబడుతోంది. ఇక ఈ ముగ్గురు మంత్రుల విషయం ఇలా ఉంచితే అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకర్ అందరూ కూడా ఏదో రకంగా తమ శాఖల పట్ల కొంత అదనంగా బాధ్యతలు ఇవ్వాలని కానీ లేకపోతే ఇంకేదైనా శాఖ కేటాయించాలనే ఆలోచనతో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికైతే ఈ ముగ్గురు శాఖలకు సంబంధించి కీలకమైనటువంటి ఒక మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన వివేక్కి దాదాపుగా కార్మిక శాఖ ఖరారైనట్టు తెలుస్తోంది. ఆ తర్వాత పశుసంవర్ధక మరియు ఫిషరీస్ శాఖకు సంబంధించి
వాకిటి శ్రీహరి కేటాయించే అవకాశం ఉంది. అడ్డూరు లక్ష్మణ్ కుమార్కి ఎస్సీ వెల్ఫేర్ కేటాయించే అవకాశం కనబడుతోంది. ఈ స్మరణి అభ్యర్థితో మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, సో ప్రజెంట్ బట్టి విక్రమార్క డిమాండ్ ఎంత మేరకు నిజమయ్యే అవకాశం? ఎందుకంటే ఆర్థిక శాఖ కూడా చాలా కీలకమైందే. రాష్ట్ర ప్రగతికి, రాష్ట్రానికి ఎటువంటి నిధులు కావాలన్నా ఆయన దగ్గర వెళ్ళి చేయించాల్సిందే. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఏమున్నాయి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎంత నిధులున్నాయి, ఎలా పథకాలను ఆవిష్కరించాలనే విషయం కూడా బట్టి విక్రమార్క దగ్గర అడగాల్సింది. కానీ ఆయన శాఖ పట్ల అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. నిధులు లేవు, ప్రతి ఒక్కరు నాపైనే గుర్రుగా ఉన్నారు, అసంతృప్తిగా ఉన్నారు. సో నాకు ఈ శాఖ కేటాయించడం వల్ల నేను కొంత పేరు ప్రదేశాన్ని కోల్పోతున్నాను, నాకు ఈ శాఖ వద్దు, హోంశాఖ కేటాయించాలనే ఆలోచనతో బట్టి విక్రమార్క ఉన్నట్టు తెలుస్తోంది. ఆల్రెడీ ఢిల్లీ వెళ్ళిపోయారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ శాఖల్లో ఎటువంటి కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది? బట్టి విక్రమార్క యొక్క డిమాండ్ ఎంతవరకు సఫలీకృతం కావచ్చు? ఎగ్జాక్ట్లీ, అంటే బట్టి విక్రమార్క శాఖ పైన అవినీతి ఆరోపణలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్షాలు, ఇటు బీజేపీ తర్వాత ఇటు బీఆర్ఎస్ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తా ఉన్నారు. బీ ట్యాక్స్ పేరిట 20% కమిషన్ తీసుకుంటున్నారు బిల్లుల వసూలు కోసం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇది క్షేత్రస్థాయిలోకి వెళ్ళిపోవడంతో చాలా తీవ్రంగా డ్యామేజ్ అయింది. బట్టి విక్రమార్కే బీ ట్యాక్స్ పేరిట 20% వసూలు చేస్తున్నారు బిల్లుల కోసం అనేటువంటిది. దాంట్లో సెక్రటరియట్ లో ధర్నా చేయడం కొంతమంది కాంట్రాక్టర్లు, ఇది పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఈ శాఖ నాకు వద్దు, వేరే శాఖ ఇవ్వాలి, హోంశాఖ ఇవ్వాలంటూ డిమాండ్ ఆయన తెరపైకి తెచ్చినట్టుగా చర్చ కొనసాగుతుంది. ఇంకా అఫీషియల్ గా ఇది ధృవీకరణ కావాల్సింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళడానికి రీజనే అది. యాక్చువల్ గా కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వారికి శాఖల కేటాయింపు ఫోన్ లో జరిగిపోయేటువంటి పని, అధిష్టానంతో సంప్రదించి ఫోన్ లో చేసేటువంటి పని. కానీ ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళడానికి రీజనే ఇది. శాఖల్లో భారీ షఫలింగ్ జరుగుతుంది అనేటువంటిది. ఇదే కాదు, సివిల్ సప్లైకి సంబంధించినటువంటి శాఖను కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి తనకు వద్దు అనుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతా ఉంది. ఆయన ఈ శాఖను ఎవరికైనా కేటాయించండి అనేది కూడా ఆయన సూచన చేసినట్టుగా కూడా చర్చ కొనసాగుతుంది. ఈ ఇద్దరు శాఖలకు సంబంధించినటువంటి, ఒకరు బీ ట్యాక్స్, ఒకరు యూ ట్యాక్స్ అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తా ఉన్నాయి. మరొకటేమో ఆర్ఆర్ ట్యాక్స్, రేవంత్ రెడ్డి ట్యాక్స్ అంటూ ప్రతిపక్షాలు, బీజేపీ ప్రధానంగా టార్గెట్ చేస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి దగ్గర ఉన్న శాఖలను కూడా ఇతరులకు కేటాయించాలనేటువంటి డిమాండ్ ఉంది. అట్లా కేటాయిస్తే హోంశాఖను బట్టికిస్తే విద్యాశాఖను ఇప్పుడు కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రి వివేక్ ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ కూడా ఉంది. వివేక్ కు అధిష్టానం ముందు ఇదే ప్రతిపాదన చేసినట్టుగా తెలుస్తా ఉంది. కానీ ఇప్పటి వరకు యాక్చువల్ గా అయితే వివేక్ కి కార్మిక శాఖ, ఉపాధి మానవుల శాఖ ఇవ్వాలనేటువంటి ఒక సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చారు. అడ్లూరు లక్ష్మణ్ కి ఏమో సోషల్ వెల్ఫేర్ సంక్షేమం, ఎస్సీ సంక్షేమ శాఖ ఇవ్వాలనేటువంటి ఒక సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఇంకా వాకిటి శ్రీహరికి వచ్చేస్తేనేమో ఫిషరీస్ మరియు యానిమల్ హస్బెండరీ, పశుసంవర్ధక శాఖ ఇవ్వాలనేటువంటి సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. వీటన్నిటిని కాకుండా ఇప్పుడున్న శాఖలను షఫలింగ్ చేయగలిగితే ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇవ్వాలనేటువంటి డిమాండ్ ఉంది. ఇట్లా చూస్తే ముఖ్యమంత్రి దగ్గర ఉన్న 3 కీలక శాఖలు ఇతరుల